అనంతపురం జిల్లాను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గొల్లపల్లి జలాశయానికి కృష్ణా నీటిని విడుదల చేసిన ఆయన నదుల అనుసంధానంతో కరువును పారదోలతామని తెలిపారు. అనంతపురం జిల్లాకు 20 టీఎంసీల కృష్ణా నీటిని తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. ఎంత ఖర్చైనా తాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హంద్రినీవా నీటిని చిత్తూరు జిల్లాకు తరలించుకుపోతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు తీసుకెళ్లి శ్రీశైలం నీటిని రాయలసీమకు తరలిస్తున్నట్లు చెప్పారు. నష్టపోయిన వేరుశెనగ రైతులకు హెక్టారుకు 15,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చాం. 226 కిలోమీటర్లు ఈ రోజు ఇక్కడ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. హంద్రినీవా మడకశిర వరకు వెళ్ళాలి, ఇంకో పక్క చిత్తూరు వరకు వెళ్ళాలి. అదే మరిగా కుప్పం నియోజకవర్గానికి కూడా ఇంకో పక్క వెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో బీటీపీ ప్రాజెక్టు కానీ ఇంకో పక్క పేరూరుకు కూడా నీళ్లు తీసుకుపోగలిగితే జిల్లాలో అన్ని మూలలకి అన్ని ప్రాంతాలకి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2.5 సంవత్సరాలుగా నేను రాత్రుల్లో వచ్చి ప్రాజెక్టుల దగ్గరనే బస చేశాను. ఇంజనీర్ని ఒత్తిడి పెంచాను. కాంట్రాక్టర్ని ఎక్కడికక్కడ పని చేయకపోతే యాక్షన్ తీసుకుంటానని కూడా గట్టిగా చెప్పాను. దాని పర్యవసానం ఈరోజు మనం గొల్లపల్లికి నీళ్లు తీసుకురాగలిగాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 2 రైల్వే అండర్ పాసులు ఉన్నాయి. అవి కానీ పూర్తి చేసుకుంటే చెర్లోపల్లికి నీళ్లు వెళ్తాయి, మాలాలకు నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి చిత్తూరులో ఉండే అడవిపల్లికి కూడా నీళ్లు వెళ్లే అవకాశం ఉంది. నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పేపర్ వాళ్ళు కానీ నాయకులు మాట్లాడుతున్నారు, చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోతారు కాబట్టి ఇక్కడ నీళ్లు ఇవ్వరని. నేను అడుగుతున్నా, అదే కృష్ణా జిల్లా వాళ్ళు అదే మరి అనుకుంటే, వెస్ట్ గోదావరి జిల్లా అనుకుంటే అనంతపురంకు నీళ్లు వచ్చేటివా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక ప్రాధాన్యత ఉంది. రాష్ట్రం మొత్తం నేను ఒక దూరదృష్టితో ఆలోచించి నీళ్లు ఏ విధంగా ఇవ్వాలో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చాయి, కృష్ణా డెల్టాకి శ్రీశైలం జలాలు వచ్చాయి. అంటే మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.